అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ప్రాసెస్ ప్రతి ప్రాసెస్ అయినా గానీ మనము రోజు చేసేది రొటీన్ అయితే మీకు నచ్చుతుందనుకుంటారు. హెల్ప్ అయితదనుకుంటా. ఏది చేసినా గానీ మీకు హెల్పింగ్ ఉంటదని అనుకోని నేను చూయిస్తా. ఇప్పుడైతే తేజనైతే ఆర్డర్ పెట్టింది. ఇక ఏమేమి ఆర్డర్ పెట్టిందో చూస్తా అని ఇప్పుడైతే ఆర్డర్ అయితే వచ్చింది. ఇక ప్రతిదీ ఉడక ఇంట్లోకే ఆర్డర్ పెట్టుకుంటున్నాము. ఎప్పుడన్నా సూపర్ మార్కెట్ పోతాం కానీ ఇక అక్కడ ఫ్రూట్స్ ఉండేవి కదా, బయటనైతే ఫ్రూట్స్ తీసుకోలేము. ఇక ఇంట్లో మనకేం లేవు ఫ్రూట్స్ అని ఇక పాల ప్యాకెట్ పెడతావు కదరా అప్పుడు పెట్టు ఇవి అని అంటే పెట్టింది. ఇక సంత్రాలు అయితే చూస్తే అట్లా కనిపిస్తాయి అవి. ఇక అది ఏంటంటే అవి తీయతనంకి అయితే ఓ టేస్ట్ ఓ లెవెల్ ఉన్నాయి, మంచిగా ఉంటాయి. ఇక అట్లా మనము అందులో పెట్టినవి అయితే మంచిగా ఉంటాయి. పాలు ఇక పాలైనా ఫిష్ కడిపోయింది తేజ, ఫిష్ తీసుకొచ్చింది. ఇక నేను ఎప్పుడైనా పోతా కానీ ఎండలకు వెళ్ళనియ్యదు, ఇక ఎండలకు తిరుగుడద్దు మమ్మీ, బయటకు వెళ్ళుడద్దు, ఇక నేను బయటకు పోయినప్పుడు నేను తీసుకొస్తా కానీ అని ఇక ఆమె ఫిష్ ఏంటంటే క్లీన్ చేస్తుంది, ఎంత బాగా చేస్తుంది. ఆ రోజులలో ఫిష్ కానీ ఒక బండ వేస్తురు, అది బరక ఉంటుండే మనకు. ఇక అట్లా వేరే ఉంటుండే. ఇప్పుడు చాక్ తోటి క్లీన్ చేస్తుంది మొత్తం మీద స్క్రీన్ కాడికెళ్ళి క్లీనింగ్ అన్నది సూపర్ చేస్తుంది, మంచిగా చేస్తుంది. ఫ్రై చేస్తా, పులుసు పెడతా కొన్ని అని నేను అన్నా. అంటే ఇక ఆమె అడుగుతుంది. ఇక నేనైతే ఎప్పుడన్నా నేను అడుగుతా, ఆమె అడుగుతుంది. ఇక ఆమె అడిగితేనైతే నాన్ వెజ్ మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ అని ఇక మంచిగా గడుగుతుంది. ఇక లోపల బ్లాక్ అన్నది ఏం ఊడుకుండకుండా మంచిగా గడుగుతుంది. ఇక ఇప్పుడైతే ఇక ఆర్గాన్ షాప్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఫ్రై చేస్తే పప్పులు వేస్తా. ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు చేసిన ఫ్రై వేరే, ఈ ఫ్రై వేరే, టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఈ నేత్ర ఫుడ్ ఛానల్ పోతేనే మీకు అది ఎట్లా చేసిన అన్నది పక్క తెలుస్తుంది. ఫ్రై అంటే ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారు, పిల్లలు ఇష్టపడతారు, మీరు ఇష్టపడతారు. అవి పప్పులు వేసి ఆ పొడి, అది ఏంటంటే ఆ మసాలా అన్నది, మసాలా అంటే మసాలా కాదు, అన్ని పప్పులు వేసి ఆ పొడి వేరే చేస్తా. ఇక అట్లా చేస్తే ఇక వదలకుండా తింటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఇది ఎట్లా చేసిన వాళ్ళని కూడా అడుగుతారు మీకు. అది చేస్తే మాత్రం ఇక మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంట్లో, ప్రతి ఒక్కరు ఉడక మెచ్చుకుంటారు. ఇప్పుడైతే నేను పోయి పప్పులు లేవు, అవి పప్పులు మనకు తొగరపప్పు లేదు ఇంట్లో అని నేను అటే కూరగాయలకు ఇక ఇవి ఏమేమి అవసరం ఉన్నాయి అవి తీసుకుందామని చూస్తున్నా. ఇప్పుడైతే చల్లదనం సాబ్దాను నేను వెరైటీలు మస్తు చేస్తా, అవి చేస్తా కాబట్టి సాబ్దాను కూడా తీసుకోరా, ఇవి తీసుకోరా అని అంటే తీసుకుంది. ఇంకా నేను కూడా పోయినా కదా, నచ్చినవి ఒకటి అనుకొని ఇక 2-3 తెచ్చుకుని అవుతుంది. ఆడికి పోయినాక ఆలోచించుకొని ఊరికే పోలేము. ఈ చలికాలం అంటే అవతల ఇచ్చగుంటుందని పోతాం కానీ ఎండలకు బగబగ ఎండలకైతే వర్షపడది. ఇప్పుడు కొత్తిమీర అయితే గమ్మగమ్మ వాసన ఉన్నది, ఇక మంచిగా ఉందని తీసుకున్నా. అక్కడ అయితే ఎర్రపచ్చ కూర, ఇక అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా అండి చూపిస్తా మీకు, ఎప్పుడు వీలైనప్పుడు అండి చూపిస్తా. ఇక ఇవి అయితే పచ్చిమిర్చి, నిమ్మకాయలు ఇవన్నీ అవసరం కదా. ఇక అన్నీ తీసుకొని వచ్చిన. ఇంకా కొంచెమైనా కానీ అన్నీ పడతాయి. ఇక ప్రతిది కూడా సాబ్దాను చూపిస్తున్నా మీకు. దొడ్డు సాబ్దాను మనము ఏది చేసుకున్నా మన చల్లతనం ఇప్పుడు సాబ్దాను తినుడు. మీకు వడియాలు చూపిస్తా, అన్ని రకాలు చూపిస్తా, ముందు వస్తాయి. ఇక వడియాలు అయితే పెడతా. ఇక పసుపు ఉడక అప్పటికప్పుడు పట్టించి మనకు ప్యాక్ చేసి ఇస్తారు. కిలో అంటే కిలో ఇస్తారు, పావు కిలో అంటే పావు కిలో ఇస్తారు, ఎంత అంటే అంత ఇస్తారు. అలా గిన్నె పడతారు అక్కడనే. ఇక అందులోనే ఉంటుంది షాపులు, ఆర్గాన్ షాప్ అంటే. ఇక అందులోనే పట్టిస్తారు. ఒకసారి పట్టి అప్పుడు చూపిస్తా మీకు. ఇక టమాటాలు అయితే రెడ్గా ఇట్లా తినేటట్టుగా అనిపిస్తుంది. టమాటాలు అంత మంచిగా ఉన్నాయి. అవి రెడ్గా అట్లా ఉన్నాయి కానీ గట్టిగా ఉన్నాయి అవి టమాటాలు. మనకు మెత్త ఉంటాయి మాత్రం తెచ్చుకోకుండా. టమాటా చారు అయితే ఎన్నో రకాలు చేస్తా. టమాటా రసము ఇంకో 2-3 రకాలు చేసిన, ఇంకా 2-3 రకాలు ఉడక చేస్తా. ఇంకా చాలా రకాలు చేస్తా టమాటా రసంలో. ఇక కమ్మతనానికి అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఇక దాన్ని ఎప్పుడెప్పుడు చేయాలనుకుంటున్నా కాబట్టి అన్నీ ఒకసారి చేసుకోలేం కదా, తేజ నేనే కదా, ఎట్లా ఇవన్నీ చేసుకుంటే ఎట్లా వాళ్ళకి ఎట్లా చూపించాలి. ఇక మీకు ఇప్పుడు తింటే జారేటట్టు పిల్లలకు టేస్ట్గా ఇక వదలకుండా తినాలి, అట్లా చేస్తా. ఇప్పుడు నిమ్మకాయలు, కొత్తిమీర, ఎండ్లైన ఇంత కొత్తిమీర వేసుకుంటాం, పచ్చిమిర్చి అయితే ఉండాలి, టమాటాలు అయితే ఉండాలి. ఎండ్లకైనా టమాటాలు పడతాయి. ఇక ప్రతిదీ దానికి మనకు అవసరం ఉన్నది ఆలోచించుకొని ఇంట్లో పెట్టేసుకోవాలి. అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము. ఇక అప్పటికప్పుడు అంటే ఇక పోవాలి తెచ్చుకోవాలంటే ఇబ్బంది. అటు పోయినప్పుడే నిమ్మకాయలైనా నిమ్మకాయలతోటి అదేంటంటే రైస్ ఉడక నిమ్మరసం వేసి రైస్ చేస్తే అది మనకు ఎండాకాలం ఉడక మనకు ఎంత మంచిదో, ఆగమాగం కాదు. ఓసారి రైస్ ఉడక అట్లా చేసుకోవచ్చు, నిమ్మకాయ రైస్ ఉడక చేసుకోవచ్చు అని అవి ఉడక ఉంచుకోవాలి. 4-5 ఉంచుకోవాలి. ఎక్కువ మంది ఉన్నోళ్ళు ఏంటంటే ఎక్కువ ఇంట్లో ఫ్యామిలీ ఎక్కువ ఉన్నోళ్ళు ఉడుస్తాయి అని తెచ్చిపెట్టుకోవచ్చు.
ఇంకా నేను బాగా రోజు స్టాక్ పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లలో కుడక, ఎందుకంటే ఏది అవసరం ఉండదు. ఇప్పుడైతే చల్లగా ఉండడే మంచిగా, కానీ ఇక ఏంటంటే చల్లగా తినాలంటే ఈ చలికాలం తినలేము. ఇప్పుడైతే చల్లగా ఉంటేనే తింటాం, వేడిగా ఉంటే తినము. అప్పుడేమో వేడిగా ఉంటే తింటాం. అట్లా ఉంటుంది మనది. ఇక మన బాడీలు మాత్రం ఇక అట్లా తయారైతాయి. ఏంటంటే నేచర్కు తగ్గట్టు మనం మెదులుకోవాలి, నేచర్కి తగ్గట్టు బతకాలి. బతకన్నది ఏ రా ఏ ఏ కాలం ఎట్లుంటామో తెలియదు. ఎప్పుడొక్కటి అటాక్ చేస్తూనే ఉంటుంది మనిషికి. ఏ కాలానికి ఆ కాలం మనం దూరాయించుకొని బతకాలి. మనం ఎట్లా బతకాలి, ఏం బతకాలి, మనం ఏ టైంలో ఏది చేసుకోవాలి మనము అని చేసుకోవాలి. ఫుడ్ ఉడక చేంజ్ చేస్తుండాలి. మనం ఎండాకాలం ఎట్లా చేసుకోవాలి, వర్షాకాలం ఎట్లా చేసుకోవాలి, ఏంటంటే చలికాలం ఎట్లా చేసుకోవాలి ఆలోచించుకోవాలి. ఎప్పుడు రొటీన్గా వండుకోవద్దు, రొటీన్గా చేసుకోవద్దు. ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకుంటే ఉడక మనకు చలికాలం తింటాం, వర్షాకాలం తింటాం. ఇప్పుడు పెడతాం కానీ ఇప్పుడే మొత్తం ఉడవది. ఇప్పుడు పెట్టినప్పుడు కొత్తగా పెట్టినప్పుడు లెవెల్ ఉంటుంది టేస్టు. అది పావు కిలోది సీసా ఉన్నది, ఆ పావు కిలో కరెక్ట్ అయింది పసుపు. ఇక పావు కిలో సీసా కొన్ని కొలతలు తీసుకోవాలి. ఇంట్లో ఈ కొలతలు తీసుకున్నామంటే మనం ఎప్పుడైనా కొలుసుకోవాలంటే ఇక జోకేది ఉండదు, ఏదే ఉండదు. ఇక మేమైతే ఇప్పుడు అదే సంతరా ఆర్డర్ పెట్టింది కదా, ఇప్పటి నుండి తీయ ఉన్నది మమ్మీ అని చూపిస్తుందమే. ఇక మేమిద్దరం తింటున్నాం. ఇక ఏది కానీ ఒకటి ఇప్పుకొని ఇద్దరం తింటాము. ఏదన్నా ఫుడ్స్ అయితే తినేది చూడు, ఆరోగ్యానికి మంచిది. ఇక ఫుడ్ అంటే అంత హెవీగా తినలేము. ఇప్పుడు మసాలాలు తగ్గిస్తాం ఎంతైనా. ఇక మసాలాలు ఎక్కువ తినము. ఇక ఇప్పుడైతే కందిపప్పు లేదు ఇంట్లో, ఎప్పటికప్పుడు తెచ్చుకుండా అవుతుంది. ఇక అంత మునుపటి రోజుల లెక్క స్టాక్ పెట్టుకుంటే అది పురుగు అవుతుంది అనిపిస్తుంది. ఇక పురుగు అవుతుంది అంటే మనం అది కూడా సీసాలలో పోసుకుంటే ఏం చేయాలంటే యాపాక వేసుకోవాలి. రైస్లైనా మనము మిలెట్స్ అయితే తొందరగా అవుతుంది. ఇక అట్లా ఇగో రైస్లో కూడా బ్లాక్ రైస్ ఉంటుంది, వైట్ మనకు ఏంటంటే రెడ్ రైస్ అని రకరకాల రైస్ ఉంటుంది. అవి కూడా ఏంటంటే పోషక విలువలు ఎక్కువ అంటున్నారు. ఇక అప్పుడప్పుడు అది కూడా కండుకోవాలి. ఇక మీకైతే చూపించాలి కదా కర్రీస్, కానీ ఏదైతే వైట్ రైస్ అంటే ఎక్కువ, ఇక తక్కువ రెడ్ రైస్ అయినా తక్కువనే. ఇక ఓట్స్ గుడక దోశలు పోసుకుండని ఓట్స్ తోటి ఎన్నో రకాలు చేసుకుంటాం. అది గుడక ఏంటంటే తక్కువనే అవుతుంది మీకు. ఇక కర్రీస్ చేసుకున్న వరకనే మనము ఆ రైస్ చేసుకుంటాం కదా. ఇక జొన్న రొట్టెలని ఇవని అవని. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఇక అది మసాలా అన్నది చేసిన దీనికి నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ఇక అట్లా మసాలా ఎట్లా చేసిన అనేది మీకు పక్క కొలతలతో ఉంటుంది. కొలతలతో చూపించిన ఆ పొడి మిగిలినా ఉడక మనం పెట్టేసుకొని డబ్బాలో పెట్టేసుకొని మళ్ళీ వేసుకున్నప్పుడు ఉడక ఆ పొడి చేసుకొని రెడీ పెట్టుకొని మనం ఎప్పుడెప్పుడు కలుపుకొని ఇట్లా వేసేసుకుంటే సూపర్గా కిస్పీగా కమ్మతనంలా సూపర్. ఇది ఎట్లా చేసిరని అడుగుతారు. ఇంట్లో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకసారి చేసి చూడుర్రి, నన్ను నమ్ముండ్రి, చెయ్యుండ్రి. మీరు ఏంటంటే ఇలా పండు మనము అది మిరపకాయలు వేసే బదులు పొడి వేసుకోండి, మిరప పొడి వేసుకోండి. ఎక్కువ కారం తినేది ఉంటే ఇక తక్కువ తినాలనుకున్నాం మేము మిరపకాయలు వేసుకొని పట్టుకున్నాం. మళ్ళీ ఇక మిరపవారు మనం ఎప్పుడు ఉంచుకుంటాం కదా, పోసో లెవెల్లో పెట్టుకుంటాము. ఎప్పుడెప్పుడు తాల్పుకు మిరపకాయలు వేసుకొని అయితే ఇక తాల్పు లెవెల్లో పెట్టుకుంటాము ఎప్పుడైనా కానీ. ఇక అట్లా ఎండిన మిరపకాయలు ఉంటేనే ఆ తాల్పు కుదురుతుంది దానికన్నా. ఇక అవి ఇల్లు వేసుకున్నాం కదా, పొడి ఉడికేసుకోవచ్చు మీరు పట్టుకుంటప్పుడు. పొడి వేసుకుంటే ఉడక అది బాగానే ఉంటుంది. ఇక నేనైతే తిని చూపిస్తున్నా, తేజ ఉడక తిని చూపించింది. ఇక అందులో ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్లో చూపించింది, నేనైతే మీకు చూపిస్తున్నా. ఇక ఇద్దరము ఒక్కళ్ళమే, ఇక ఒక దాంట్లో చూపించాము, చెరొక్కళ్ళ దాంట్లో చూపిస్తాం. ఇక అంత కమ్మగా ఉన్నది, మీరు వదలకుండా తింటారు. ఇది ఏంటంటే ఫిష్ అంటే బాగా అమ్ముతుండ్రు, ఎక్కడంటే అక్కడ తక్కువ రేటే ఉంటుంది. మన మార్కెట్లలో పోతే మాత్రం తక్కువ ఉంటుంది, మనము కాలనీలలో మాత్రం ఎక్కువనే ఉంటుంది. 100 రూపాయలు ఎక్కువనే ఉంటుంది, 50 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనము ఆ ఫిష్ మార్కెట్కి పోతే మాత్రం మస్తు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక ప్రతి చేప రకరకాల చేప ఏంటంటే ఎన్ని రకాల చేపలు ఉంటాయో మార్కెట్కి పోతే మనము ఇక ఏంటంటే ఇట్లా వేసుకొని ఫ్రై ఎప్పుడెప్పుడు తినాలనుకుంటే ఇక అట్లా వేసుకునేది చూడండి. అట్లా వేసుకుంటేనైతే టేస్ట్ లెవెల్. ఇక నేను ఏం చెప్పలేను, ఇక చెప్పుడు తక్కువ, అది టేస్ట్ లెవెల్. ఇక నాకైతే నచ్చింది. కారప్పొడి వేసుకునేది చూడండి, జర చప్పగా చేసిన మిరపకాయలు వేసి. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కారప్పొడి వేసుకోండి. ఇక ఉప్పు కారాలు అయితే కరెక్ట్ చూసుకొని వేసుకోండి. ఇక్కడనైతే ఇక పిల్లలకు అవసరం ఉండేవి అన్నీ ఉన్నాయని సూపర్ మార్కెట్లో అది ఇక మేము ఏదో పనికి వెళ్ళినాము అక్కడ. ఇక ఏదో ఒకటి చిన్నది ఏదన్నా ఒకటి తీసుకునేది ఉంటే తీసుకున్నందుకైతే వెళ్తాము. అన్నీ చూపిస్తాను నేను.
ఎందుకంటే ఎవరికేం అవసరం ఉన్నాయి ఎవరికేం అవి కొలతలతోటి నేను ఎప్పుడైనా చూపిస్తాను చూడు అట్లాంటివి అట్లా దొరుకుతున్నాయి. తెచ్చుకోండి మీరు కొలతలు కూడా కావాలనుకుంటే తెచ్చుకోండి. అవి బాగా అవసరం ఉన్నదా తెచ్చుకోండి, అవసరం లేదా మీరు ఏంటంటే వట్టిగా వేస్ట్ ఖర్చు అయితే చేసుకోకండి. మనం ఏమున్న దాంట్లో సరిపెట్టుకునేది చూడాలి. ఆ పువ్వులు కూడా మనము గుమ్మానికి అట్లా టైంలో కొనుకొచ్చుకుందానికి లేకపోతే ఆ పువ్వులు వేసేయచ్చు. ఇక మనం ఏంటంటే బంతిపూలే దొరకాలి ఎప్పుడు గుడక అంటే దొరకని రోజులల్లా పండగలకి వేసుకోవచ్చు. ప్రతిది గుడక ఇక ఇక్కడ సామాన్ అయితే ఏమేమి నచ్చుతో ఏం నచ్చుతో ఇక కుక్కలు అయితే మనకు ఎప్పుడు అవసరమే. ఇక అది తీసుకున్న వెడల్పు ఉన్నది అట్లా మనము చేసినా కూడా మనకు క్వాలిటీకి కనబడుతుంది అని నేను చెప్తున్నా. మనకైతే ఉన్నది ఎందుకు తీసుకున్న వాళ్ళ గురించి చూపిస్తా. ఇట్లా తీసుకుంటారు అవసరం ఉంటే అని చూపిస్తా. ప్రతి సామాన్ కూడా నాకు ఇష్టం గురించి చూస్తా కానీ కొనేదానికి ఎందుకంటే దాన్ని ఇక మనము అవసరమా ఇది అనుకుంటేనే మనము అవసరం లేదని పోయినా కూడా ఏదన్నా అవసరం ఉంటుందని తీసుకుంటాం కానీ అది వేస్ట్గా మాత్రము పైసలు ఖర్చు పెట్టి మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే పైసా అంటే మనం సంపాదించాలంటే ఎంత కష్టమవుతుంది. ఆలోచించాలి, పైసా గురించి ఆలోచించాలి. మనం ఒక సామాన్ కొనే ముందు 10 సార్లు ఆలోచించి మనకి ఇది ఏందేమికి ఉపయోగపడుతుంది, ఏమిటికి ఉపయోగపడుతుంది అని బాగా ఆలోచించి అప్పుడు ఇది అవసరం తప్పది అన్నప్పుడు తీసేసుకోండి. ఇక ప్రతిది గుడక ఇక తప్పది మనం తీసుకోవాలి, ఇది కంపల్సరీ అవసరం అన్నప్పుడు తీసుకోవాలి. తేజ గుడక వృధా ఖర్చు ఇష్టం ఉండదు. అక్కడ రాగి పోసుకొని వాటర్ పోసుకొని నైట్ పోసుకొని పెట్టుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగితే అదే మైండ్ థింకింగ్ గుడక మంచిగా వస్తుంది అంటారు. ఇక ఇత్తడైనా రాగి అయినా నాకు బాగా ఇష్టం అవి. ఎందుకంటే పూజకు సంబంధించిన సామాన్ అక్కడ ఉన్నది. ఇక పూజది ప్రతిది గుడక మనము బొట్టు డబ్బీలైనా ఇవైనా ఇట్లా ఇత్తడితోటి మంచిగా ఉన్నాయి కానీ రేట్లు బాగున్నాయి. అది అవసరమా చూస్తందుకే అట్లా మీకు చూపిస్తా కానీ ఏది కొనేదానికి ఇష్టం ఉండదు. ఇక అన్నీ ఉన్నాయి మనకు ఎందుకు ఉన్నా లేకున్నా కానీ ఉన్నల్లో సరిపెట్టుకోర్రి, ఉన్న దాంట్లో ఇలా తీసుకోర్రి. ప్రతి ఒక్కరు కూడా ఇది లేదు అని బాధపడద్దు. మనకి అవుతుందా కాదా ఆలోచించుకోవాలి. మన జీవితం అంటే ఏంటంటే మనము ఎవరికి అడిగేటట్టుగా బతికేటట్టుగా ఉండకుండ్రి. మీకు మీరు బతికేటట్టు ఏంటంటే మీరు ఇంకోళ్ళకి చేతి చేపేటట్టు బతికితే మాత్రం అలా మనం చులకగా అయిపోతాం. ఎప్పుడు కూడా చులకగా అయితేందుకైతే మీరు అట్లా తయారు కాకుండ్రి. కష్టపడి కష్టపడి చేసుకోండి. ప్రతి పని కూడా ఇంట్రెస్ట్గా వేసుకోండి. ఈ రోజుదే ఆలోచించుకోకుండా ఇంకో రోజుదే ఆలోచించుకుని అంటే అప్పుడు ఆలోచించుకున్నానంటే పిల్లలకైనా మీ జీవితంలో మాత్రం అది ఏమీ ఇది కాదు. అట్లా గిన్నెలు ఇత్తడి గిన్నెలు ఎంత బాగున్నాయి చూడు, చూస్తేందుకు అంత మంచిగా ఉన్నాయి. తీసుకునేందుకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం పైసా ఖర్చు పెట్టేటప్పుడు బాగా ఆలోచించింది ఇది ఏం అవసరం ఇప్పుడు అవసరమా అని ఆలోచించాలి. ఇక ప్రతిది కూడా అట్లా చిన్నవి అట్లా బాగా ఇష్టం అనిపిస్తుంది. అక్కడ రాగి అయినా ఇత్తడి అయినా ప్రతి మన పూజకు సంబంధించిన ప్రతిది ఉంటుంది. ఇక మనకు ఏది అవసరం ఉన్నదని ఆలోచించుకో. ప్లేట్లు మనము ఎప్పుడైనా దీపం ముట్టించుకుంటే దీపం గుడక దాంట్లో పెట్టుకోవచ్చు. మనం దీపం వట్టిగా పెట్టుకోం కదా, అట్లా కూడా పెట్టుకోవచ్చు. మనం ప్రసాదాలు పెట్టుకోవచ్చు. ఏదన్నా మనం పూజకు సంబంధించినవి అట్లా చూపిస్తున్నా. ఎవరికైనా అవసరం ఉన్నాయనుకో కంపల్సరీ తీసుకోవాలి. మాకు అట్లా ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. ఉన్నాయని కాదు, లేకున్నా మనకు ఉన్న దాంట్లో ఇలా తీసుకోరు ప్రతి ఒక్కరు కూడా. ఇక అది నచ్చుతుందా నచ్చదా, ఇక ఈ మాట నచ్చదా నాకు కామెంట్ పెట్టుర్రి. ఇక మనము వృధా ఖర్చు దాని మెయింటెనెన్స్ కూడా చెయ్యాలి. ఏది కానీ మనం ఆ రాగి తీసుకుంటే ఇత్తడి తీసుకుంటే తోముడుకు నా చేతులు అయితే పలిగిపోతాయి. ఇక కానీ వాడతా నేను రాగిది జగ్గు, రాగి ఇత్తడి అన్నం వండుకునేటి ప్రతిది కూడా వాడతా. కష్టపడతా తోముకుంటా. మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక మనం అంత దాకా చెయ్యాలంటేనే అది వాడాలి, లేకుంటే వాడద్దు. ఇక మనము అది కర్రేగా ఉంటే మాత్రము ఇక మనకు అసలు ఇక మనకు తిన్నా కానీ థింకింగ్ మంచిగా అనిపించేది. ఇక అవైతే ఇట్లా వెనుకకు ఏంటంటే మనకు బ్యాక్ సైడు రాసుకునేటి అని చెప్తున్న తేజకు. ఇక అట్లా అన్నీ వస్తున్నాయి. ఇంకోళ్ళు రాయాలి చెయ్యాలి వైపు రాయాలి. మనం ఇంకోళ్ళకి ఆధారపడేది లేదు. ప్రతి సామాను కూడా అట్లా చూపిస్తున్నా, అట్లా చూపిస్తున్నా. అట్లా రాసుకునేది ఎవరో రాయాలి ఎవరో చేయాలి. అప్పటి రోజులలో ఒక మనిషి వచ్చి తానం చేస్తుంటే రాస్తురు. ఇప్పుడు అట్లా రాస్తారా? ఎవరు రాయరు, వాళ్ళు కాలే. ఇప్పుడు అన్ని సామాన్లు ఇట్లా కొనుక్కునుడు అన్నీ పెట్టేసుకునుడు. ఇక కమ్మలైనా కానీ అట్లా డిజైన్ బంగారు ఉన్న పక్కకు పెడుతుండ్రు. ఇట్లా డిజైన్లు పెట్టుకుంటారు. ఏ డ్రెస్సుకు సంబంధించినవి అవి పెట్టుకుంటారు. నేను అట్లా చూపిస్తున్నా. ఇక మనకు బంగారం మీదకైతే రాదు. ఈ చిన్నదో పెద్దదో ఒక జత ఉన్నదంటే ఊకే కొనుడు ఉండదు. వందలు పెట్టి కొనుడు. అది అమ్ముతామంటే ₹1 రాదు. ఇక అట్లా ఇక చూపిస్తా కానీ నాకు నచ్చది. ఇక నాది యూట్యూబ్ కాబట్టి చూపిస్తా, ప్రతిదీ చూపిస్తా. ఈ అమ్మ ఏంది ఇవన్నీ చూపిస్తుంది, ఇవన్నీ కొంటుందా అని అనుకో. ఏవి కొన కాబట్టి అది ఏంటంటే మనకు అవసరం ఉంటేనే కొంటా. ఇక
ఇవి అంతా నచ్చుతుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వేసుకోండి, లేకుంటే నచ్చకుంటే వదిలేయండి. ఈ వీడియో నచ్చుతుందా కామెంట్ ధర పెట్టుండి. ఇక ఇదైతే సూపరు ఏందంటే ప్రతి పండుగ